బైన్సా ఏఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు బైన్సా పట్టణంలోని నయాబాద్ ఏరియాలో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరితో ఇంటరాక్ట్ కావటం మరియు వాళ్ళకు పోలీసుకు సంబంధించినటువంటి సేవలు ఏ విధంగా అవుతున్నాయి, వాళ్ళకి ఏ విధంగా పోలీసు అందుబాటులో ఉండాలనే విషయాలు, అదేవిధంగా ఏరియాలో ఉన్న వాహనాలన్నింటినీ కూడా తనిఖీ చేసి వాటికి సక్రమమైన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, లేదా ఏమన్నా పాత ఫైన్లు ఏమన్నా పెండింగ్ ఉంటే వాటన్నిటి కూడా కట్టించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ గమనించింది ఏంటంటే చాలా వాహనాలకు సరైన ధృవపత్రాలు లేకుండా ఉన్నాయి. ఎప్పుడో కొనుక్కున్నారు, వాటిని వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. రిజిస్టర్డ్ ఓనర్ వేరే ఉన్నారు, ఇప్పుడు నడిపించుకునే వాళ్ళు వేరే ఉన్నారు. అది భవిష్యత్తులో బాగా ఇబ్బంది జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వారు నడిపే వాహనం వారి పేరు మీద ఉండేటట్టుగా ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇటీవల జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి, వాటిల్లో ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి అందరూ కూడా సరైన జాగ్రత్తలు తీసుకొని వాహనాలు నడపాలి. అందరి దగ్గర లైసెన్సులు ఉండాలి. అదేవిధంగా హెల్మెట్లు హైవే మీద పోయేటప్పుడు తప్పకుండా హెల్మెట్లు ధరించి ప్రయాణించినట్లయితే ఈ రోడ్డు ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే సైబర్ క్రైమ్ ఒకటి బాగా ఇంక్రీజ్ అవుతుంది ఈ మధ్యకాలంలో. మొబైల్ ఫోన్స్ బాగా వాడుతుండటం వల్ల ఈ నేరాలు జరుగుతున్నాయి. తక్కువ వడ్డీకి ఎక్కువ లోన్ ఇస్తామని ఆశ చూపుతున్నారు. మరియు ఈ ఉచిత పథకాలు ఇస్తాం, ఆ పథకం ఈ పథకం అనుకుంటూ తర్వాత అదేవిధంగా జాబ్స్ ఫ్రాడ్స్ బాగా జరుగుతున్నాయి. జాబ్స్ అందరికీ జాబ్ ఫ్రాడ్, జాబ్ అని ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్, ఫేస్బుక్లలో ఈ జాబ్ అని పెట్టగానే మనోళ్ళంతా వాటికి సంబంధించిన డాటా అందిస్తున్నారు. వాటిలో దాన్ని అలుసుగా తీసుకొని నేరస్తులు మనుషులను భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఎక్కువ మొత్తంలో డబ్బులు లూటీ చేయడం జరుగుతుంది. ఈ సైబర్ క్రైమ్ వల్ల అందరూ కూడా బాగా ఇబ్బందులకు గురవుతున్నారు. బాగా అప్రమత్తంగా ఉండాలి. ఈ సందర్భంగా ఎవరు కూడా ఎలాంటి గుర్తు తెలియని లింకులను ఎవరు కూడా చేయొద్దు. క్లిక్ చేసి వాటిలో అడిగిన అన్నిటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన డాటా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అందరూ తెలియక ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా ఎవరు కూడా ఇవ్వద్దు. అదేవిధంగా ఎవరు అడిగిన ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలు చెప్పొద్దు. మనకు సంబంధించిన సమాచారం ఏది కూడా చెప్పనవసరం లేదు. ఎవరైనా ఈ విధంగా మోసపోయినట్లయితే వెంటనే 1930 డయల్ చేస్తే 1930 అనేది ఆల్ ఇండియా సర్వీస్ నెంబర్. ఇది సైబర్ క్రైమ్ సంబంధించి అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటే వెంటనే అటు నేరస్తులు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ క్రైమ్ పోలీస్ సంబంధించి ఏమున్నా కానీ వెంటనే 100 నెంబర్ డయల్ చేసి ఈ దీన్ని పోలీస్ సేవలు వినియోగించవలసిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.